నమస్కారం ప్రజలారా. నిన్న ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం 5లో ఒకటి జనసేన నాగబాబు గారు ఆల్రెడీ ఇచ్చారు, ఇంకోటేమో బీజేపీకి ఇచ్చారు. వాళ్ళు ఇంకా క్యాబినెట్ ప్రకటించలేదు. మిగతా 3 సీనియర్లకు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళల్లో తెలుగుదేశంలో వచ్చి బీదా రవిచంద్రకి, బీటీ నాయుడు, కావిలి గ్రీష్మాకి ఇచ్చారు. కానీ పిఠాపురంలో ఆశిస్తున్న వర్మకు మొండి చేయి చేశారు. దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, జోహార్లకు కూడా మొండి చేయి చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళకు మొండి చేయి అని మన పార్టీలో గుసగుసలాడుతున్నాయి. ఎందుకు అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సీటు త్యాగం చేశాడు వర్మ గారు, అతనికి ఇవ్వలేదు. దేవినేని ఉమా గారు కూడా సీటు కేటాయించి వైసీపీలో నుంచి ఇతని సీటు ఇచ్చారు, అతనికి లేదు. బుద్ధా వెంకన్న అయితే ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన గట్టిగా పోరాడుతున్నాడు. జోహార్కి కూడా ఇవ్వలేదు. ఇంక నుంచి పార్టీ ఫిరాయించినాడు, వైసీపీ నుంచి వచ్చినాడు ఆయన జంగా కృష్ణమూర్తి, ఆయనకు ఇవ్వలేదు. అట్లా కొంత సీటు నమ్ముకొని ఉండే వాళ్ళకి అందరికీ ఈసారి కొంచెం గట్టి దెబ్బే తగిలింది. మళ్ళీ వాళ్ళు ఈ లోపల గుసగుస అనేది ఇంకా అట్లే ఉంటుందా, ఏంది పరిస్థితి అనేది కూడా ముందుకు తెలిస్తే, కానీ మొండి చెయ్యి అనేది కరెక్ట్గా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వర్మ గారికి ఇవ్వలేదు, దేవినేని ఉమా గారికి టికెట్ ఇవ్వలేదు. ఇంకా యనమల రామకృష్ణుడు గారు, ఆయన సీనియరు, ఆయన కంటిన్యూ చేయలేదు. అది మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సీనియర్ నేతలు గత ఎన్నికల్లో సీటు దక్కని ముఖ్య నేతలు సిట్టింగులకు మొండి చేయడమే మిగిలింది. చివరికి నమ్మించి మరోమారు దగాకు గురి చేశారనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకి ఇవ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీ కార్యాలయంలో ఉండి చంద్రబాబు చెప్పిన మాటలు చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పనిచేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుది అదే పరిస్థితి. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానంటూ ఆశ చూపించి రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు దెబ్బకొట్టాడు. మరోవైపు ఈసారి శాసనమండలిలో అడుగు పెట్టడం ఖాయమన్న ఎన్వీఎస్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశం దక్కలేదు. దళిత నేత కేఎస్ జోహార్కు, బీసీ నేత బుద్ధ వెంకన్నతో పాటు ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న చాలామంది నేతలకు చంద్రబాబు పక్కన పెట్టారు. అది ఏమిటంటే ఆశాభావాలు ఎక్కువైనారండి పార్టీలో. కాబట్టి సీట్లు ఇవ్వాలంటే కూడా కొంచెం కష్టమే. మళ్ళీ ఏమిటంటే చాలామంది ఉన్నారు, కానీ ఉండేది 5 సీట్లలో ఒకటి జనసేనకి ఇచ్చారు, ఒకటి బీజేపీకి ఇచ్చారు. కాబట్టి ఈ సీట్లలో, ఈ 5 సీట్లలో ఈ 3 సీట్లలో చాలామందికి ఉన్నారు. కానీ కొంతమందికి బాధ ఉంది, కొంతమందికి ఇది ఉంది. నెక్స్ట్ 2027లో మొత్తం 20-25 ఈ వైసీపీ వాళ్ళు మొత్తం ఎమ్మెల్సీలు అన్నీ ఖాళీ అయిపోతాయి 27వ సంవత్సరంలో. అప్పుడు అందరికీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అప్పట్లో 25 వరకు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. బీజేపీకి 2-3 ఇస్తారు, ఒక జనసేనకు 4-5, మిగతా 18-16 సీట్లు టీడీపీకి అవకాశాలు ఉంటాయి. అప్పుడు అందరికీ ఇస్తారేమో అని అవకాశాలు దొరుకుతాయని అనుకుంటున్నారు. మరి ఏం చేద్దాం. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఒకరైన బీదా రవిచందర్ మంత్రి లోకేష్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు ఖరారు చేశారు. లోకేష్ పాదయాత్రతో పాటు గత ఎన్నికల్లో ఆయన వ్యవహారాల్లో రవిచంద్ర కీలకంగా వ్యవహరించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఒకరైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అవకాశం ఇచ్చారు. 3వ స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మాకు ఎంపిక చేశారు. 2 బీసీలు, 1 ఎస్సీకి అవకాశం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. జనసేన తరఫున నాగబాబు ఒక స్థానం, బీజేపీ ఇంకో స్థానం కేటాయించారు. కాగా బీజేపీ తరఫున అభ్యర్థి ప్రకటించాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము ఈర్రాజు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ నేతల పాక వెంకట సత్యనారాయణ, గారిపాటి సీతారామాంజనేయ చౌదరి, మాలావతి రాణి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. అది
మహానాడులో తొడగొట్టిన గ్రీష్మకు జాక్పాట్. బూతులు కోటాలో కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశము. 2 ఏళ్ల క్రితం టీడీపీ మహానాడులో బూతులతో ఇరుచుకుపడ్డ గ్రీష్మ వైఎస్ఆర్పీ నేతలను బస్సులోంచి ఈడ్చి తంతాం నా కొడకల్లారా అంటూ రెచ్చిపోయిన వైనం ఆమెను ఎంపిక చేయడం ద్వారా నీతులు చెప్పడమే కానీ తాము పాటించమని నిరూపించుకున్న సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ అధిష్టానం సీఎం చంద్రబాబు ప్రకటించిన 3 అభ్యర్థుల్లో కావలి గ్రీష్మ బూతులు పెట్టింది అని రాశారు. ఆ బూతులు తిట్టిన దానికే మీరు అట్లంటే, బూతులు తిట్టిన వాళ్ళని అందరికీ మంత్రులు చేశారు, మీరు ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు. చెప్పండి. రోజాకు మంత్రి పదవి ఇవ్వలే, కొడాల నానికి మంత్రి పదవి ఇవ్వలే, జోగి రమేష్కు మంత్రి పదవి ఇవ్వలే, పేరు నానికి ఇవ్వలే. అందరికీ బూతులు తిట్టిన వాళ్ళకు మంత్రి పదవులు రాలేదేమో కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో బూతులు తిట్టిన వాళ్ళకే ఎక్కువ మంత్రి పదవులు వచ్చినాయి. మరి ఈ తెలుగుదేశంలో ఇంకా అదే ఎంతమంది రాలేని వాళ్ళందరికీ అవకాశం ఎలా ఉంది ఏమి అనేది నెక్స్ట్ చూద్దాం. వాళ్ళల్లో అసమర్థత ఉంది, మాకు రాలేదని. వర్మ గారికి కావచ్చు, దేవినేని ఉమా గారికి కావచ్చు. నెక్స్ట్ ఏ అవకాశాలు ఏమన్నా ఇస్తాడేమో వాళ్ళకు బుజ్జగించినట్లు తెలుస్తుంది. చూద్దాం ముందు ఏం నడుస్తుంది ఏమి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.